2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. రామ్, రెమో, అపరిచితుడు. ఈ 3 పేర్లు మీకు గుర్తున్నాయా? అపరిచితుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ 3 క్యారెక్టర్లు గుర్తుకుంటాయి. ఒకసారి రామానుజంగా రామ్‌గా కనిపిస్తాడు విక్రమ్. రెండోసారి రెమోగా కనిపిస్తాడు అమ్మాయిని లైన్‌లో పెట్టడానికి. మూడవసారి ముఖానికి మాస్క్ వేసుకొని అపరిచితుడిగా కనిపించి హత్యలు చేస్తాడు. రామం అత్యంత అమాయకుడు, అత్యంత జాలి గుండె కలిగినవాడు. ఎవరైనా అపరిచితులు కానీ సుపరిచితులు కానీ అన్యాయానికి గురైన బాధపడ్డ సమస్యల్లో ఉన్న వెంటనే స్పందిస్తాడు. రెమో తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. తను ప్రేమించిన ప్రియురాలు కోసం దొంగతనాలు చేస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. దొంగగా మారి ప్రియురాలి మనసును దోచుకుంటాడు. ఇకపోతే అపరిచితుడు ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళని అంతం చేస్తాడు, క్రిమినల్గా మారుతాడు. ఎందుకు నేను ఇప్పుడు ఈ టైంలో ఈ కథ చెప్తున్నాను అంటే, కూకట్పల్లిలో సహస్ర హత్య కేసులో నిందితుడు, 14 ఏళ్ల నిందితుడు, మైనర్ హంతకుడి క్యారెక్టర్ని పోలీసులు జువైనల్ హోమ్లో చాలా స్పష్టంగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అతను ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, అతను మాట్లాడుతున్న తీరు కావచ్చు, అతను చెప్పే ముచ్చట్టను కావచ్చు చూసి పోలీసులే అవాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఎందుకు సహస్రను చంపావనే ప్రశ్నకి మనోడి దగ్గర రకరకాల ఆన్సర్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు, సహస్రని హత్య చేసిన రోజు చాలా కీలకమైన పాయింట్ ఇది. సహస్రని హత్య చేసిన రోజు సహస్రని ఇంట్లోనే ఆమె మంచం పైన అత్యంత దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. పొడిచి చంపేసి రక్తపు బట్టలతోనే తన ఇంట్లోకి గోడ దూకి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బ్యాట్ దొంగతనం కోసం వచ్చానని ఇక్కడ కథ చెప్తున్నాడు. గోడ దూకి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో తండ్రి అట్లాగే సిస్టర్స్ ఉన్న సమయంలోనే వాళ్ళ కంటికి చిక్కకుండా ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని రక్తపు బట్టల్ని వాషింగ్ మిషన్లో ఉతికేసి ఆ తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని వెంటనే తను పెంచుకుంటున్న కుందేలుని తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అపరిచితుడైన నేరస్తుడిగా అపరిచితుడికి ఆ మైనర్ నిందితుడికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా మంచం పైన సహస్రని కత్తితో 27 సార్లు పొడిచిన ఈ మైనర్ నిందితుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే తను క్యారెక్టర్ మారిపోయింది. ఊహించని విధంగా సినిమాల్లో అపరిచితుడి సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ మాదిరిగానే ఊహించని విధంగానే అతని క్యారెక్టర్ మారిపోయింది. ఇక్కడ అంతకుడిగా అత్యంత పాశవికంగా అమ్మాయిని చంపేశాడు, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేశాడు. ఇమీడియట్లీ రామంలాగా మారిపోయాడు. అత్యంత జాలి కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకంటే తను కొన్ని రోజులుగా ఇంట్లో ఒక కుందేలుని పెంచుకుంటున్నాడు. కుందేలుని పెంచుకొని ఆ కుందేలు అనారోగ్యం పాలైన ఆ కుందేలుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు, బోరున విలపిస్తూ బాధపడుతూ. ఇక్కడ ఒక బాలిక గొంతు మూసి 27 సార్లు కత్తితో పొడిచి ఆ కత్తి తీసుకొని రక్తపు బట్టలతో ఇంట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ తన కుందేలు చూడగానే మనసు మారిపోయింది. అత్యంత అమాయకుడిగా ప్రేమమూర్తిగా మారిపోయి కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కుందేలు అనారోగ్యం పాలైంది, ఆ కుందేలు చనిపోయిందని పోలీసులు చెప్తున్నాడు. ఈ 2 క్యారెక్టర్ల మధ్యలో ఇంకొక క్యారెక్టర్ కనిపిస్తుంది, దొంగ. మీరు అపరిచితుడి సినిమాలో రెమో క్యారెక్టర్ ఉంటుంది కదా, అక్కడనేమో ప్రేమ దొంగ. వీడిక్కడ ఒక గజ దొంగ. 3 క్యారెక్టర్లు చాలా స్పష్టంగా భిన్నంగా 3 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. హంతకుడు, అట్లాగే జాలి కలిగిన వ్యక్తి, అట్లాగే దొంగ. ఈ దొంగకి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అతను ఇంట్లో రాసి పెట్టుకున్న లెటర్, అట్లాగే ఎవరైతే సహస్ర ఇంట్లో కొట్టేయాలనుకున్న ఎంఆర్ఎఫ్ బ్యాట్. ఈ బ్యాట్ని కొట్టేయడం కోసం దొంగగా మారాడు. బ్యాట్ని కొట్టేస్తుంటే అడ్డుకున్న సహస్రను చంపి అపరిచితుడిగా మారాడు, హంతకుడిగా మారాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి తన కుందేలు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అమాయకుడిగా మారాడు. దొంగ, హంతకుడు, అమాయకుడు 3 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. దొంగ ఒక క్యారెక్టర్, హంతకుడు ఒక క్యారెక్టర్, అమాయకుడు ఒక క్యారెక్టర్.
ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసులు వాళ్ళ విచారణలో కనిపెట్టిన అతని షేడ్స్. ఎందుకు ఆ హంతకుడు, ఆ మైనర్ హంతకుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అతని మానసిక పరిస్థితి ఏంటని పోలీసులు కొంత ఆరా తీస్తే చాలా స్పష్టంగా కొన్ని కథలు చెప్పాడు. కుందేలు కథ చెప్పేశాడు కదా. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి తనను బక్కోడా అంటూ కొందరు బాడీ షేమింగ్ చేసేవారు, నన్ను వెక్కిరించేవాళ్ళు. అది చూసి నేను తట్టుకోలేకపోయినాను. నన్ను బక్కోడా అన్న ప్రతి ఒక్కరిపైన పగ తీర్చుకోలేకపోయాను. అందులో భాగంగానే ఇలా క్రిమినల్గా మారాను అని చెప్పుకొస్తున్నాడంట. ఎవరైతే తనను పక్కన పెట్టడం, బాడీ షేమింగ్ చేయడం, ఆ కోపంలో ఆ క్రోధంలో ఆ క్రైమ్ సిరీస్లకి అలవాటు అవ్వడం, ఒక మొబైల్ ఫోన్ దొంగతనంగా తెచ్చుకున్నాడని వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. నువ్వేమైనా హత్య చేసావురా అని అడిగితే వాళ్ళ అమ్మ నన్ను నువ్వే పట్టించేలా ఉన్నావే అని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా కఠినంగా సమాధానం చెప్పాడు. దొంగతనం చేశాడనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతోంది. మొబైల్ ఫోన్ 2 నెలల క్రితం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే చోరీ చేస్తే తెచ్చుకున్నాడు, తిరుగులేదు. అంతేకాదు తను ఇంకో ఇంట్లో దొంగతనం చేయడం కోసం ఒక మాస్టర్ స్కెచ్ రాసుకొని ఒక పేపర్ పైన రాసి పెట్టుకున్నాడు, తిరుగులేదు. దొంగ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది. హత్య చేసి సహస్రాన్ని అత్యంత దారుణంగా పాశవికంగా 27 సార్లు పొడిచి హంతకుడి క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇకపోతే మూడో క్యారెక్టర్ వచ్చేసి అత్యంత అమాయకుడైన క్యారెక్టర్ కుందేలు కథలో కన్ఫర్మ్ అయిపోయింది. పోలీసులకు కూడా అంతు చిక్కట్లేదు సహస్ర హంతకుడి మెంటాలిటీ పరిస్థితి. పోలీసులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి జువైనల్ హోమ్లో ఉన్నాడు ఆ హంతకుడు, జువైనల్ హోమ్లో సంరక్షణలో ఉన్నాడు. అతనికి కఠినమైన శిక్ష పడాలని ప్రపంచమంతా కోరుకుంటుంటే చట్టం మాత్రం అతనికి కఠినమైన శిక్ష విధించే అవకాశాలు లేవని చెబుతుంది. ఎందుకంటే అతని మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది. ఇలా 3 క్యారెక్టర్లున్న ఆ మైనర్ హంతకుడిని త్వరలోనే పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. అంటే వాళ్ళు జువైనల్ హోమ్ నుంచి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఈ కేసులో కొన్ని నిజాల్ని బయటకు కక్కించే ప్రయత్నం చేస్తారు. ఈ నిజాలు ఏంటనేది, అతను కక్కబోయే ఈ నిజాలేంటి, అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, అతను పోలీసుల ముందు ఏం చెప్పబోతున్నాడు అన్నది ఇప్పుడు అత్యంత భయానకంగా కనిపిస్తోంది. సహస్రాన్ని ఎందుకు చంపాడో అసలైన రీజన్ చెప్పబోతాడేమో అనిపిస్తోంది. అంతేకాదు దొంగతనం ఏ ఇంట్లో చేయడం కోసం ఆ లెటర్ ఒక స్కెచ్ రాసి పెట్టుకున్నాడో మాస్టర్ ప్లాన్, అది కూడా బయట పెడతాడనిపిస్తోంది. అంతేకాదు కుందేళ్ళు చూసినప్పుడు అతనికి ఎందుకు కన్నీళ్ళు వచ్చాయో కూడా చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ ఉంటే ఈ హత్యలో ఇంకెవరి ప్రమేయం ఉన్నా కూడా అతను బయటపెట్టే ఛాన్సెస్ ఉంటాయి. పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఆ నర్రహంతకుడిని విచారిస్తే. నిజంగా ఒక భయంకరమైన క్రిమినల్, భూమి మీద పుట్టిన 14 ఏళ్లకే ఒక భయంకరమైన క్రిమినల్ తయారయ్యారంటే మన సమాజం ఎటు పోతోంది, మన సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన సమాజంలో నేరాలు ప్రోత్సహించే విధానాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఓటీటీల ప్రభావం ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కడ లేదు. ఎందుకంటే ఇతను చెప్తున్నాడు కొన్ని ఓటీటీల్లో క్రైమ్ సిరీస్ని, మిస్టరీలను చూస్తే తను ఇన్స్పైర్ అవుతానని, ఆనందపడతానని చెప్తున్నాడు. ఈ హంతకుణ్ణి అపరిచితుడు అనాలా వద్దా మీరే చెప్పండి. 3 క్యారెక్టర్లు, 3 రకాలు, 3 భిన్నమైన క్యారెక్టర్లు, ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాడిని అపరిచితుడు అనాలా వద్దా చెప్పండి. అన్యాయంగా బంగారు తల్లి సహస్రను పొట్టన పెట్టుకున్న హంతకుణ్ణి ఏం చేయాలి? ఈ హంతకుడికి శిక్ష పడాలని అందరం కోరుకుంటున్నాం, కానీ అతని మానసిక స్థితి చూస్తుంటే అపరిచితుడిలా కనిపిస్తున్నాడు. అపరిచితుడి సినిమాలో విక్రమ్ ఎలా ప్రవర్తించేవాడో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒకసారి హంతకుడు, ఒకసారి దొంగ, ఒకసారి ప్రేమతత్వం కలిగిన అమాయకత్వం. కుందేలు దగ్గరకు వచ్చి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. మీకు చెప్పాను ఇంతకుముందే, స్కెచ్ చేసుకొని దొంగలా కనిపించాడు, ఎంఆర్ఐ బ్యాట్ కొట్టేయడానికి వచ్చాడు. అడ్డుకొన్న సహస్రాన్ని చంపి హంతకుడిగా కనిపిస్తున్నాడు. నిజంగా ఇటువంటి క్యారెక్టర్ని ఇంతవరకు క్రైమ్ చరిత్రలో ఎక్కడా చూసింది లేదు. అపరిచితుడి సినిమాలో తప్ప ఎక్కడా ఇటువంటి మెంటాలిటీని చూసింది లేదు. మాధ్యమాలు, సోషల్ మీడియా, కాకపోతే స్మార్ట్ ఫోన్, కాకపోతే ట్యాబ్స్, ఇట్లాంటి వాటిని మీ పిల్లల చేతికిస్తే మీ పిల్లలు కూడా ఇటువంటి అపరిచితులుగానే మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ తల్లిదండ్రి అయితే తమ బిడ్డలకి అవసరమైన దానికంటే ఎక్కువ చనువిస్తారో, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బిస్తారో, అవసరమైన దానికంటే ఎక్కువ స్టేటస్ ఇస్తారో, గుర్తుపెట్టుకొని, అవసరమైన దానికంటే ఎక్కువ లాలూచి నిర్లక్ష్యం చేస్తారో
ఆ పిల్లలు ఖచ్చితంగా ఈ సమాజాన్ని నాశనం చేసే నేరస్తులుగా మారుతారు. చాలా స్పష్టంగా ఈ అపరిచితుడి క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది. సహస్ర ప్రాణాలని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఈ అపరిచితుడి క్యారెక్టర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇవ్వడం, పిల్లలని ప్రవర్తన విషయంలో కావచ్చు, అత్యంత ప్రేమ ఉండొచ్చు పిల్లలపైన, అధిక ప్రేమ ఉండటం, ఆ ప్రేమతో వాడు ఏది అడిగితే అది కొనియటం, రిచ్గా పెంచాలని ఆలోచించడం, గొప్పగా పెంచాలని ఆలోచించడం, ఇవన్నీ మీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ట్యాబ్ లాంటివి ఇస్తే మీ పిల్లల్ని మీరే నేరస్తులుగా మార్చిన వాళ్ళు అవుతారు. ఈ అపరిచితుడి క్యారెక్టర్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళంటే, మీ పిల్లల్ని ఇలా పెంచితే ఖచ్చితంగా ఆ పెంపకం తీరును మార్చుకోవాలని. మీ పిల్లల్ని కనుక ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం కనిపిస్తోంది. ఎవరైతే ఈ హంతకుడు ఉన్నాడో, ఈ హంతకుడిని తల్లిదండ్రి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళ నిర్లక్ష్యమే ఇతన్ని ఒక అపరిచితుడిగా మార్చి హంతకుడిగా, దొంగగా, ఒక వ్యక్తిగా రకరకాల కోణాల్లో అతని మైండ్ సెట్ని మార్చినట్టుగా అర్థమవుతుంది. మీ పిల్లలకు కూడా ఇటువంటి అలవాట్లు చేస్తే మీ పిల్లల్ని మీరే నేరస్తులుగా మార్చినట్టు అవుతుంది. నేను చెప్తున్న ఈ మాట అబద్ధమా నిజమా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.